ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది. ఏంటా అని చూస్తే నెక్ సెట్ చాలా బాగుందని నేను మురిసిపోతుంటే మా వదిన వచ్చింది. మా వదినకి అర్జెంటుగా స్వీట్ తినాలనిపిస్తుందంట. అమ్మా నేలవేని ఏదైనా స్వీట్ ఉంటే ఇవ్వమ్మా తినాలని ఉంది. ఓ ఐ లవ్ యూ మై బాయ్, నువ్వు నాకు నచ్చావై, నీకు మంచి టేస్ట్ చూపిస్తా. నాకు సడన్గా గుర్తొచ్చేది కొబ్బరి మిఠాయి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా సన్నంగా కట్ చేసుకొని తర్వాత ప్యాన్ పెట్టి నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు మంచిగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో షుగర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పాకం తీసుకోవాలి. పాకం కొంచెం రాగానే కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పాకం బాగా ఇలా పొంగులా వస్తుంది. వచ్చిన వెంటనే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకొని ఇది తీసి అందులో వేసేయాలి. చల్లగా అయ్యాక వేడివేడిగా కొబ్బరి మిఠాయి రెడీ. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుందమ్మా, సూపర్ ఉంది. నెయ్యి కూడా వేసినట్టున్నావు, భలే ఉంది. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.